అంతే సార్. ఓకే సార్. అందరికీ నమస్కారాలు. మన జిల్లా వాసి నిరంతరం కూడా మన జిల్లాలో తలుచుకునేటువంటి మహోన్నత వ్యక్తి, మానవతావాది, మనసున్న మహారాజు, కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజున. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా తిరుగుతున్న తెలుగు భాష యొక్క ప్రాచుర్యాన్ని ప్రపంచ చాటిన తెలుగు వారి యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించిన దానికి ఆది పురుషుడు, మూల పురుషుడు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు. మద్రాసు రాష్ట్రంలో బానిసలుగా బతుకుతున్న మనకి ఒక గుర్తింపును తెచ్చి తెలుగు భాష ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, తమిళుల యొక్క దౌర్జన్యాలకి తెలుగు వాళ్ళు బలైపోతున్నారు, అన్ని భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్నా తెలుగు వాళ్ళు మద్రాసీయుల కింద, కొంతమంది నిజాం పరిపాలన కింద, కొంతమంది మహారాష్ట్ర కింద బతికేటువంటి పరిస్థితులు ఉంటే వీటి నుంచి తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పడాలని తన జీవితాన్ని తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం అంకితం చేసినటువంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. 1952 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన ఎవరు సహకరించకపోయినా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు, తమిళియన్ అయినటువంటి వ్యక్తి, ఎక్కడ రోడ్డు పక్కన కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సహకరించకపోయినా తన మిత్రుడైన సాధు సుబ్రహ్మణ్యం ఇంటిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని 58 రోజుల పాటు మంచినీళ్ళు కూడా తాగకుండా తన శరీరాన్ని తెలుగు వారికి అంకితం చేసి తెలుగు రాష్ట్రం కోసం తన ఆత్మతార్పణ చేసుకున్నాడు. 1952 డిసెంబర్ 15వ తేదీన ఆయన మన అందరినీ విడిచి స్వర్గానికి చేరుకున్నాడు. తెలుగు వాళ్ళలో పౌరుషం పెరిగింది, తెలుగు వాళ్ళలో ఆలోచన పెరిగింది. తత్ఫలితమే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆ మహోన్నతమైన వ్యక్తి మన నెల్లూరు జిల్లా వాసి కావటం, ముఖ్యంగా జువ్వలదిన్నె ప్రాంతంలో నివసించటం నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి మహానుభావుడికి మన అందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి. వారి ఆత్మకి శాంతి చేకూరే విధంగా, ఆయన ఆశయ సాధన జరిగే విధంగా మన అందరం కూడా ఈ రోజున వారిని కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వారు నడిచిన నడకే ఈరోజు మనకు మార్గదర్శనమైంది. గర్వంగా భారతదేశంలో తెలుగు 2వ భాషగా ఈరోజు వచ్చిందంటే ఆ మహానుభావుడు యొక్క పుణ్యమే. అందుకే వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మధ్యాహ్నం 12:30 గంటలకి వారు జన్మించినటువంటి, వారు నివసించినటువంటి జువ్వలదిన్నె ప్రాంతంలో నేను మన జిల్లా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఆయన యొక్క గృహానికి వెళ్ళి ఆ లైబ్రరీని సందర్శించి ఆయనకి అక్కడగా ఘనమైన నివాళులు అర్పించాలని కూడా అనుకున్నాం. ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు.